కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే కేంద్రాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బీసీ హాస్టల్స్, పెన్షన్లు సహా అన్ని సమస్యలను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందన్నారు. ఈ నెల 7న ప్రజా వంచన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తామని చెప్పారు రామచంద్రరావు. వారు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలనా దినోత్సవంగా ఏది జరుపుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర దాని ప్రజా వంచన దినం కింద తెలంగాణ ఈ ప్రశ్నిస్తున్న తెలంగాణ ఏదుందో ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజా వంచన ఈ పరిపాలనకు వ్యతిరేకంగా మేము ఈ ఒక మహాధారణ చేస్తూ ఉన్నాం. ఈ ధారణలో మేము ఛార్జ్షీట్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఛార్జ్షీట్ కూడా తీస్తాం. 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంతమందికి మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారో, ఎంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చారో, ఎంతమంది ఒక హాస్పిటల్కు వారి ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారో, ఎన్ని ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేశారో, ఎన్ని ఒక స్కూల్స్ మీరు కొత్తగా స్టార్ట్ చేశారో, ఎన్ని హాస్టల్స్ మీరు ఈరోజు సరిగ్గా నడుపుతున్నారు, ఎంతమంది బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు ఆరోగ్యమైనటువంటి భోజనాలు పెడుతున్నారు, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ప్రజల ముందు పెడతాము. ఈ అన్నింటి విషయాలు కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎప్పుడు చూసినా బీసీ హాస్టల్లో పిల్లలు హాస్పిటల్లో పడి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పాపం ఆరోగ్యాలు పాడైపోయి మీరు పెట్టే తిండికి ఈరోజు హాస్పిటల్లో పడుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు స్కూల్స్ నడపలేకపోతూ ఉన్నారు, హాస్టల్స్ సరిగ్గా నడపలేకపోతున్నారు, పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నారు, శాలరీస్ సమయానికి ఇవ్వలేకపోతున్నారు, యూనివర్సిటీస్ నడపలేకపోతున్నారు, యూనివర్సిటీలు మూసేటట్టు పరిస్థితి తీసుకొచ్చారు. 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు దాని విషయంలో మాట్లాడతలేదు. కాబట్టి ప్రభుత్వం అన్ని రంగాలు వైఫల్యం చెందింది. ఏదైనా మాట్లాడితే కేంద్రం మీద పడతారు. కేంద్రము మీ యొక్క తప్పిదాకా కేంద్రం ఎందుకు ఇవ్వాలండి? మాట్లాడేది మీరు ఇవ్వాలి కదా. పెన్షన్లు కేంద్రం ఇస్తుందా? శాలరీలు కేంద్రం ఇస్తుందా? మీ గ్రామీణ ప్రాంతాల రోడ్లు కేంద్రం వేస్తుందా? మీకు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ బకాయిలు కేంద్రం ఇస్తుందా? మీ ఇందిరమ్మ ఇళ్లకు మీరు ఇస్తున్న కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఏం చేస్తున్నారు? మీరు ఇందిరమ్మ ఇల్లు లేవు, మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు కేంద్రం